వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే విధ్వంసం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటి వరకు ఎన్నడూ వినియోగించని సీక్రెట్ వెపన్ను ప్రయోగిస్తామని తెహ్రాన్ బెదిరించింది. ఈ బెదిరింపులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భయపడడు. ఎందుకంటే అతను ఒక మొండి మనిషి. ఆయన విషయం పక్కన పెడితే ఇరాన్ వద్ద ఉన్న ఆ సీక్రెట్ వెపన్ గురించే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఆయుధాల వివరాలను ఆ దేశ మీడియా పెద్ద ఎత్తున వివరించింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న సీక్రెట్ వెపన్ గురించి మాత్రం చెప్పలేదు. ఇరాన్ అణు ప్లాంట్లను నిర్వహిస్తున్నందున అణుబాంబులు ఉన్నాయా అంటే అవి లేవని చెబుతోంది తెహ్రాన్. డ్రోన్లు, క్షిపణులు, అణుబాంబులు కాకుండా ఇరాన్ వద్ద ఎలాంటి సీక్రెట్ వెపన్ ఉంది? దాంతో ఇజ్రాయెల్ పై దాడి చేస్తే భారీ విధ్వంసం తప్పదా? ఇట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్ వద్ద ఎలాంటి సీక్రెట్ వెపన్ ఉంది? ఇరాన్ సీక్రెట్ వెపన్ అంటే అణుబాంబేనా? ఇరాన్ వద్ద ఎలాంటి ఆయుధాలున్నాయి? యుద్ధానికి ఇజ్రాయెల్, ఇరాన్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఇరాన్ పై ప్రతీకారంతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఎదురుదాడి తప్పకుండా చేస్తామని జెరూసలేం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రహస్య ఆయుధంతో విధ్వంసం సృష్టిస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. మునుపెన్నడూ ఉపయోగించని ఆయుధంతో దాడి చేస్తామని అబుల్ ఫజిల్ అమోయి హెచ్చరించారు. ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధి ఈ అమోయి ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కొంటామని అమోయి తెలిపారు. ఇజ్రాయెల్ దాడి చేసిన మరుక్షణమే తమ సీక్రెట్ వెపన్ తో ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమోయి స్పష్టం చేశారు. ఇప్పుడు అమోయి చెప్పిన సీక్రెట్ వెపన్ గురించే జోరుగా చర్చ జరుగుతోంది. ఇరాన్ వద్ద ఎలాంటి సీక్రెట్ వెపన్ ఉంది? సామూహిక విధ్వంస ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నాయా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్ వద్ద ఉన్న సీక్రెట్ వెపన్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు ఎలాంటి ఆయుధాలను ఉపయోగించిందో చూడాలి. ఈ నెల 13న ఇరాన్ 120 బాలిస్టిక్ క్షిపణులు, 170 డ్రోన్లు, 30 క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ ఆపరేషన్కి ట్రూత్ఫుల్ ప్రామిస్ అనే పేరును ఇరాన్ పెట్టింది. ఈ ఆపరేషన్లో ఇరాన్ ఉపయోగించిన ఆయుధ వివరాల్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్ ఉపయోగించిన ఆయుధాల్లో మొదటి రకం అమాద్ క్షిపణులు. ఇవి మీడియం రేంజ్ క్షిపణులు. వాటి పరిధి 1700 కిలోమీటర్లు. ఇవి 750 కిలోల వరకు హెడ్ వార్లను మోసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ క్షిపణుల్ని ఇరాన్ భూగర్భంలో నుంచి ప్రయోగించామని ఇర్నా పేర్కొంది. ఇక ఇరాన్ ఖైబర్ షికాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని కూడా వినియోగించింది. ఈ క్షిపణులు 1800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ధ్వంసం చేయగలవు. ఈ 2 రకాల క్షిపణులను ఇరాన్ యుద్ధంలో వినియోగించింది. పావే క్రూయిజ్ క్షిపణులను కూడా ఇరాన్ ఉపయోగించినట్టు ఆ దేశ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మిసైల్ రేంజ్ 1650 కిలోమీటర్లు. ఇవి గంటకు 900 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తాయి. ఇజ్రాయెల్పై దాడికి డ్రోన్లను కూడా ఇరాన్ వినియోగించింది. ఈ డ్రోన్లను షహేద్ 136 అంటారు. ఈ డ్రోన్లనే కిల్లర్ డ్రోన్లని కూడా పిలుస్తారు. ఈ డ్రోన్లను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. అయితే ఈ డ్రోన్ల గురించి ప్రపంచానికి ముందే తెలుసు. అంటే ఇవేవి సీక్రెట్ వెపన్స్ ఎంతమాత్రమూ కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ బెదిరిస్తున్న ఆయుధాలు ఇవేవి కాదు. మునుపెన్నడూ ఉపయోగించని ఆయుధాలని ఇరాన్ పేర్కొంది. అంటే ఇరాన్ అణ్వాయుధాలను సూచిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమ వద్ద అణ్వాయుధాలు ఏమీ లేవని తెహ్రాన్ గతంలోనే తేల్చి చెప్పింది. అయితే ఇరాన్ చెప్తున్నది నిజమేనా? ప్రపంచం నమ్మాల్సిందేనా? వాస్తవం ఏంటంటే ఇరాన్ కొంతకాలంగా క్వాలిటీ యురేనియం ఉత్పత్తిని పెంచుతోంది. యురేనియం అనేది అణుబాంబు తయారీలో ఉపయోగించే రసాయనం. అంతేకాదు అణు విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి కూడా యురేనియంను ఉపయోగిస్తారు. ఇరాన్ ఇప్పటికే పౌర అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే అణుశక్తిని ఇరాన్ వాడుకుంటోంది. కానీ 2019లో ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఇరాన్ శుద్ధమైన యురేనియం ఉత్పత్తిని పెంచింది. 997 కిలోల నుంచి 5525 కిలోల యురేనియంను ఉత్పత్తి చేసింది. అంటే అణుబాంబు తయారీకి వినియోగించే యురేనియంను 60% వరకు పెంచుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాన్ని 2023 డిసెంబర్లోనే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA నిర్ధారించింది. 3 అణుబాంబులను తయారు చేయడానికి సరిపడా యురేనియం ఇరాన్ వద్ద ఉన్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన IAEA వెల్లడిస్తోంది. ఇరాన్ వద్ద రిచ్ యురేనియం స్టాక్ 88 కిలోల నుంచి 123 కిలోలకు చేరుకుంది. అంటే 38% బాంబులను తయారు చేసే యురేనియం పెరిగిందన్నమాట. ఇరాన్ అణ్వాయుధాల తయారీలో నిమగ్నమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒక అణుబాంబు తయారీకి అవసరమైన యురేనియంను వారంలోగా ఇరాన్ ఉత్పత్తి చేయగలదని IAEA వెల్లడించింది. అంటే నెలలోపు 5-6 అణుబాంబులకు సరిపడా యురేనియంను ఇరాన్ ఉత్పత్తి చేయగలదు. ఇక అణుబాంబును 6 నెలల కంటే తక్కువ సమయంలోనే ఇరాన్ తయారు చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే బాంబులను తయారు చేసిందా లేక తయారు చేయబోతోందా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. వాస్తవానికి అణుబాంబులను ఎవరూ బహిరంగంగా తయారు చేసి ప్రయోగించడం లేదు.
అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ ఆ పని అస్సలు చేయదు. ఎందుకంటే భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక JCPOA ఒప్పందాన్ని ఇరాన్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యురేనియంను కేవలం అణు విద్యుత్ ఉత్పత్తి కోసమే వినియోగించడానికి అనుమతి ఉంటుంది. అందుకే ఆ దేశ అణు సౌకర్యాల వినియోగంపై పరిమితులు విధించబడ్డాయి. ఈ ఒప్పందంపై సంతకం చేసినందుకు ప్రతిగా ఇరాన్కు ఆంక్షల నుంచి ఉపశమనం లభించింది. కానీ 6 ఏళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. దీంతో JCPOA ఒప్పందం నిరుపయోగంగా మారింది. దీంతో ఇరాన్ సైతం అణ్వాయుధాల తయారీపై దృష్టి సారించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021 నాటికి ఇరాన్ 5 అణు ప్లాంట్లను నిర్మించింది. అరక్, ఫోర్డో, ఇస్పాహాన్, బుషేహార్తో పాటు నాటన్ ప్రాంతాల్లో ఈ అణు స్థావరాలున్నాయి. వీటిలో నాటన్ అత్యంత కీలకమైంది. దీన్ని ఇరాన్లోని సెంట్రల్ ఇస్పాహాన్ ప్రావిన్స్లో ఉంది. ఇక ఫర్డో ప్లాంట్కి కూడా భారీ రక్షణను ఇరాన్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ని రహస్య స్థావరంగా పేర్కొంటారు. ఇక్కడ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయని అణు పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ వద్ద అణుబాంబుకు కావలసినవన్నీ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమం 1980లోనే మొదలైంది. ఆన్ రికార్డ్ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు. కానీ తరచూ ఈ అణు కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని పశ్చిమ దేశాలను ఇరాన్ బెదిరింపులకు దిగుతోంది. ఇప్పుడు కూడా ఇరాన్ అదే పని చేయగలదు. ఇరాన్ ఎదురుదాడిని ఆపడానికి సీక్రెట్ వెపన్ గురించి ప్రస్తావించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నిజంగా ఇరాన్ వద్ద అణ్వాయుధాలున్నాయా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. ఒకవేళ అణ్వాయుధాలు ఉంటే మాత్రం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనకాడకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఇరాన్ అణుబాంబుల తయారీని అడ్డుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని ఇజ్రాయెల్ హతమార్చినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు తెహ్రాన్ అణు కార్యక్రమానికి మరో మలుపు కావచ్చు. అంతేకాదు ఇరాన్ వద్ద నిజంగానే అణ్వాయుధాలు ఉంటే మాత్రం పశ్చిమాసియాను అణ్వాయుధ పోటీలోకి ఇరాన్ నెట్టేస్తుంది. ఇది చాలా ప్రాణాంతక ప్రమాదకరమైన చైన్ రియాక్షన్ను ప్రారంభించగలదు. ఇదిలా ఉంటే ఈ నెల 13 నుంచి ఇరాన్ తన అణు కేంద్రాల్లోకి పరిశీలకులను వెళ్లనీయకుండా నిలిపేసింది. భద్రతా సమస్యలే కారణమని టెహ్రాన్ వెల్లడించింది. అయితే ఇరాన్ తన అణు కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసిందా? ఈ ప్లాంట్లలో అసలేం జరుగుతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న రహస్య ఆయుధం కేవలం ఇజ్రాయెల్ దాడిని ఆపేందుకు వాడిన ఓ ఎత్తుగడి అని స్పష్టమవుతోంది. ఇరాన్ వద్ద ఎలాంటి రహస్య ఆయుధాలు లేవని అర్థమవుతోంది. కానీ ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగితే మాత్రం యుద్ధం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ ఎదురుదాడి చేయకుండా ఆపేందుకు అగ్రదేశాలు యత్నిస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే అగ్రదేశాల ఒత్తిడికి ఇజ్రాయెల్ ప్రధాని తలొగ్గుతారా లేక కాదని యుద్ధానికే సయ్యంటారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.